అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో రెచ్చిపోయిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అతన్ని టార్గెట్ చేస్తుందని అందరూ భావించారు. కానీ నాని సైలెంట్గా ఉండడంతో ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లే కనబడుతోంది. అయితే గుడివాడ నుంచి నానిని తప్పించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. ఆ నియోజకవర్గంలో మరో నేతకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇంతకు జగన్ చేస్తున్న ప్రయోగం ఏమిటి? వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా? వైసీపీ హయాంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన నాని ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉంటున్నారు? గుడివాడలో నాని బదులు వేరే నాయకుడిని జగన్ రంగంలోకి దించబోతున్నారా? ఇప్పుడు ఈ విషయాలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలన్నాక ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. అధికారం అనేది కేవలం 5 ఏళ్లకే పరిమితమని రాజకీయ నాయకులందరికీ తెలుసు. కానీ వైసీపీ హయాంలో ఇలాంటి విషయాలన్నీ మర్చిపోయి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు మాజీ మంత్రి కొడాలి నాని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ను వ్యక్తిగతంగా తీవ్రమైన పదజాలంతో దూషించడమే కాకుండా మీడియాలో నిత్యం బూతులతో విరుచుకుపడేవారు కొడాలి నాని. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని రీతిలో కొడాలి నాని ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి నాని తన వాయిస్ తగ్గించేశారు. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న కొడాలి నాని రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే సన్నిహితులు, అనుచరులతో రాజకీయ సన్యాసంపై కీలక చర్చలు చేసినట్లు కూడా తెలిసింది. త్వరలోనే నాని నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా కొడాలి నాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కొడాలికి అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన పెద్దగా బయటకు కనపడటం లేదని తెలిసింది. అయితే ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకున్న నాని రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నారట. ఇక నాని ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయనకు మంచిదేనని వైసీపీలోని ఒక వర్గం చెబుతుండగా, ఇలా కాడిని మధ్యలో వదిలేసి పోవడం మంచిది కాదని మరో వర్గం వాదిస్తోందట. వాస్తవానికి ఎన్నికల సమయంలో కూడా ఇవే తనకు చివరి ఎన్నికలు అని నాని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అదంతా ఎన్నికల స్టంట్ అని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కొడాలి నాని చెప్పిందే నిజమే అనే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగి కేవలం తన కుటుంబం, వ్యాపారాలకు మాత్రమే పరిమితం అవుతారని తెలుస్తోంది. అయితే నాని తప్పుకుంటే గుడివాడ నుంచి ఎవరు వైసీపీ తరపున బరిలో ఉంటారనే చర్చ కూడా మొదలైంది. కొడాలి నాని తమ్ముడి కొడుకును రాజకీయాల్లోకి దించాలని ఆ కుటుంబం భావిస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొడాలి నాని కనుక రాజకీయ సన్యాసం చేస్తే వైఎస్ జగన్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. కొడాలి నాని రాజకీయ సన్యాసం చేస్తే ఆ కుటుంబం నుంచి మరో వారసుని రాజకీయ అరంగేట్రం చేయించాలని భావిస్తుండగా, జగన్ మాత్రం కొడాలి ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టేయాలని అనుకుంటున్నారట. కొడాలి కారణంగా వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగిందని, కాబట్టి నాని రాజకీయ సన్యాసం చేస్తే వేరే సామాజిక వర్గం వారికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ కసరత్తు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గుడివాడలో మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం వారికే టికెట్లు దక్కుతున్నాయి. అయితే వైసీపీ నుంచి ఈసారి కాపు నాయకుడిని బరిలో దించాలని జగన్ ప్లాన్ వేస్తున్నారట.
గుడివాడ నియోజకవర్గం పరిధిలో కమ్మ సామాజిక వర్గం వారికి ధీటుగా కాపు ఓటర్లున్నారు. అందుకే జగన్ సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా గుడివాడలో కొడాలి నాని రాజకీయ సన్యాసం చేసినా ఆ కుటుంబ ప్రభావం రాజకీయాల్లో తప్పకుండా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ మళ్లీ తన సోషల్ ఇంజనీరింగ్ను ముందుకు తీసుకొనొస్తే పెద్దగా వర్కౌట్ కాదనే టాక్ కూడా ఉంది. కొడాలి ఫ్యామిలీ నుంచే మరో వారసుని వెతుక్కొని వైసీపీని ముందుకు నడిపించడం మంచిదనే సూచనలు కూడా వస్తున్నాయట. మరి ఈ విషయంలో జగన్ నాని కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.